Hi friends, welcome to online classes of IQ Academy. I am Shanavas, one of the faculty in IQ Academy team. రైట్ ఈరోజు మనం ఏంటంటే ఐసెట్ ప్రీవియస్ క్వశ్చన్స్లో డేటా సఫిషియన్సీ అనే కాన్సెప్ట్ చూడబోతున్నాం అండ్ వాటి యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ని కూడా సాల్వ్ చేద్దాం. డేటా సఫిషియన్సీ డైరెక్ట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ముందు మనం ఏంటంటే దీనిపైన ఒక బ్రీఫ్ డిస్కషన్ అనేది చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటా సఫిషియన్సీ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి? డేటా సఫిషియన్సీ అన్నాడు. డేటా సఫిషియన్సీ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటి? ఇప్పుడు చూడండి, డేటా సఫిషియన్సీ దీనికి అర్థం ఏంటి? మీకు ఇచ్చిన అంటే మీకు క్వశ్చన్లో ఇచ్చిన డేటా సఫిషియంటా కాదా? ఎస్ ఆర్ నో. సఫిషియంటా కాదా అంటే అక్కడ ఇచ్చిన డేటాతో మీరు ఆన్సర్ చెప్పగలుగుతున్నారా లేదా అంటే మీకు అక్కడ ఇచ్చిన డేటా సఫిషియంటా కాదా, ఇది దాని మెయిన్ మీనింగ్. ఓకేనా? ఈ డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ అనేవి మన ఐసెట్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వస్తాయండి? టోటల్గా 20 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 20 క్వశ్చన్స్ వస్తాయి. అది కూడా ఈ క్వశ్చన్స్ ఏంటంటే మీ ఎగ్జామ్లో స్టార్టింగ్లోనే వస్తాయి. ఫస్ట్ 20 క్వశ్చన్స్ అంటే 1 to 20 క్వశ్చన్స్ ఏవి ఉంటాయంటే డేటా సఫిషియన్సీ క్వశ్చన్సే ఉంటాయి. కానీ మీరు ఏం చేయాలి అంటే ఈ డేటా సఫిషియన్సీ అనే క్వశ్చన్స్ లాస్ట్లో సాల్వ్ చేయాలి. ఈ డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ ఎప్పుడు సాల్వ్ చేయాలి? లాస్ట్లో సాల్వ్ చేయాలి. ఎందుకంటే ఈ డేటా సఫిషియన్సీ అనేది సింగిల్ టాపిక్ కాదు, ఇక్కడ ఏదైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్లో ఏంటంటే నేను మ్యాథ్స్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, రీజనింగ్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేదా రీజనింగ్లో మ్యాథమెటిక్స్లో కూడా మెన్సురేషన్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేదా మన డే టు డే యాక్టివిటీలో ఏదైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనం. అంటే ఎక్కడి నుంచైనా క్వశ్చన్స్ అనేవి ఇవ్వచ్చు. అంటే ఇది ఓన్లీ ఒక టాపిక్ కాదు. డేటా సఫిషియన్సీ అనేది ఓన్లీ సింగిల్ టాపిక్ కాదు. మనం ఎప్పుడైతే పర్సంటేజ్ చూసాం లేదా మెన్సురేషన్ చూసాం అది ఓన్లీ సింగిల్ టాపిక్, అక్కడి నుంచే క్వశ్చన్స్ వస్తాయి. కానీ డేటా సఫిషియన్సీ అనేది మల్టిపుల్ టాపిక్స్ కంబైన్డ్గా ఇస్తాడన్నమాట. రైట్? ఇది దీని తర్వాత చాలామందికి డేటా సఫిషియన్సీ అంటే కొంచెం ఫియర్ అనేది ఉంటుంది. దానికి కొన్ని మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ ఏంటంటే ఈ 20 క్వశ్చన్స్ కాకుండా మనకు వచ్చే అన్ని క్వశ్చన్స్కి ఏంటంటే టోటల్గా 4 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. ఈ 20 క్వశ్చన్స్ అంటే ఈ డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ కాకుండా ప్రతి ఒక్క పేపర్లో అంటే ప్రతి ఒక్క క్వశ్చన్స్ అనేవి టోటల్గా 4 ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఈ డేటా సఫిషియన్సీకి వచ్చేసరికి మనకేంటంటే 2 ఉంటాయి. చూసుంటారు మీరు చాలామంది, ఇది చూసి ఇది కన్ఫ్యూజ్ అయి ఉంటారు. ఏమని? ఇంతకుముందు అన్ని క్వశ్చన్స్కి 4 ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఏంటి 2 ఆప్షన్సే ఉన్నాయంటే ఇవి 2 ఆప్షన్స్ కావు. ఇవి ఏంటి అంటే స్టేట్మెంట్స్. ఏంటివి? స్టేట్మెంట్స్. ఇవి 2 ఆప్షన్స్ కావు. ఏంటివి? స్టేట్మెంట్స్. ఓకేనా? ఈ స్టేట్మెంట్స్ని యూజ్ చేసి మనము ఆన్సర్ అనేది చెప్పాలి. ఈ 2 స్టేట్మెంట్స్ని యూజ్ చేసి మనము ఆన్సర్ అనేది చెప్పాలి. అది ఎలా చెప్పాలి అంటే మీకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చుంటారు. మనకేంటంటే చాలా తొందర అన్నమాట. ఎగ్జామ్ స్టార్ట్ అయిన వెంటనే ఏం చేస్తాము? ఎగ్జామ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇన్స్ట్రక్షన్స్ ఏమో చదవం. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన అంటే అక్కడ ఎగ్జామ్ ఎన్ని గంటలకు లేదా ఎన్ని నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, అలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. ఏ టైం లోపల అటెండ్ చేయాలా, ఎలా అటెండ్ చేయాలా అని ఇన్స్ట్రక్షన్స్, అవి మనం చదవం. ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఏంటో చూద్దాం. డేటా సఫిషియన్సీకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు చూడండి, డేటా సఫిషియన్సీకి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే రైట్ ఇన్ ద ఫాలోయింగ్ 20 క్వశ్చన్స్ ఈచ్. ఇదంతా దీని తర్వాత ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ చూడండి. ఈచ్ క్వశ్చన్ ఈజ్ ఫాలోడ్ బై డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 స్టేట్మెంట్స్. అంటే 2 స్టేట్మెంట్స్ ఇస్తాడు, లేబుల్డ్ యాజ్ ఫస్ట్ అండ్ సెకండ్. నేను చెప్పాను కదా, అవి 2 ఆప్షన్స్ కావు, స్టేట్మెంట్స్. యూ మస్ట్ డిసైడ్ వెదర్ ద డేటా గివెన్ ఇన్ ద స్టేట్మెంట్స్ ఆర్ సఫిషియంట్. ఇక్కడ చూడండి, ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ అంటే ఆ 2 స్టేట్మెంట్స్తో మనం ఆన్సర్ చెప్పగలమా లేదా, ఆన్సర్ ద క్వశ్చన్స్. యూజింగ్ ద డేటా మేక్ అన్ అప్రోప్రియేట్ చాయిస్ ఫ్రమ్ 1 to 4. అంటే ఈ డేటాని యూజ్ చేసి మనం చాయిస్ చూసాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మీకు ఏంటంటే టోటల్గా 4 ఇవి ఉంటాయి, సర్కిల్స్ ఉంటాయి లేదా 4 ఆప్షన్స్ ఉంటాయి కదా. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. మనం ఏ ఆప్షన్ పైన ఎప్పుడు క్లిక్ చేయాలి? ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆప్షన్ పైన ఎప్పుడు క్లిక్ చేయాలి? మనకి ఏమేమి ఉంటాయి? 2 స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ స్టేట్మెంట్ ఇది సెకండ్ స్టేట్మెంట్. ఇప్పుడు చూడండి, మార్క్ చాయిస్ 1 అంటే ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఎప్పుడు? స్టేట్మెంట్ 1 ఈజ్ అలౌన్ టు ఆన్సర్ ద క్వశ్చన్. అంటే ఓన్లీ స్టేట్మెంట్ 1 ఒక్కటే తీసుకొని
ఓన్లీ స్టేట్మెంట్ 1 ఒక్కటే తీసుకొని ఆన్సర్ కనుక చెప్పగలిగితే ఆప్షన్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఏంటి ఆప్షన్ 1కి ఆన్సర్? ఆప్షన్ 1 ఎప్పుడు సెలెక్ట్ చేయాలి మనము? ఓన్లీ స్టేట్మెంట్ 1 కనుక ఉంటే మనం ఆప్షన్ 1 క్లిక్ చేయాలి, అంటే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఎప్పుడు క్లిక్ చేయాలి సార్ అంటే ఓన్లీ మార్క్ చాయిస్ టు ఇఫ్ స్టేట్మెంట్ 2 అలోన్, అంటే ఓన్లీ స్టేట్మెంట్ 2 ఉంటే ఓన్లీ స్టేట్మెంట్ 2 యూస్ చేసి మనం ఆన్సర్ చెప్పగలిగితే సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అర్థమైందా? కన్ఫ్యూజన్ లేదు కదా? ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడు క్లిక్ చేయాలి? ఓన్లీ స్టేట్మెంట్ 1 కనుక యూస్ చేసి ఆన్సర్ చెప్పగలిగితే. సెకండ్ ఆప్షన్ ఎప్పుడు యూజ్ చేయాలి? ఓన్లీ స్టేట్మెంట్ 2 కనుక యూస్ చేసి ఆన్సర్ చెప్పగలిగితే. మళ్ళీ థర్డ్ ఆప్షన్ ఏం చేయాలి సార్? థర్డ్ ఆప్షన్ ఎప్పుడు క్లిక్ చేయాలి? థర్డ్ ఫోర్త్ అంటే రెండు స్టేట్మెంట్స్ అయిపోయాయి కదా. థర్డ్ ఫోర్త్ ఏంటి అంటే రెండు స్టేట్మెంట్స్ యూస్ చేసి, అంటే ఈ రెండు స్టేట్మెంట్స్ని యూస్ చేసి కనుక చెప్పగలిగితే, థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ యూస్ చేయాలి అండ్ సెకండ్ స్టేట్మెంట్ రెండు యూస్ చేయాలి. అలా యూస్ చేసి చెప్పగలిగితే ఏంటి? థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఒకవేళ ఈ రెండు స్టేట్మెంట్స్ సరిపోలేదు, అప్పుడు ఇది నో స్టేట్మెంట్స్ ఉంటే ఫోర్త్ ఆప్షన్ అనేది క్లిక్ చేయాలి. చూడండి, ఇఫ్ బోత్ ఆర్ నాట్ సఫిషియంట్, ఫోర్త్ ఆప్షన్ ఎప్పుడు క్లిక్ చేయాలి? రెండు సఫిషియంట్ కానప్పుడు, నాట్ సఫిషియంట్. ఇక్కడ చూడండి, రెండు సఫిషియంట్ అంటే రెండు యూస్ చేసి ఆన్సర్ చెప్తే థర్డ్ ఆప్షన్, ఓన్లీ 1 అంటే ఫస్ట్ ఆప్షన్, ఓన్లీ 2 అంటే సెకండ్ ఆప్షన్, థర్డ్ అంటే బోత్ ఉంటాయి, అంటే రెండు యూస్ చేసి ఆన్సర్ కనుక చెప్పగలిగితే థర్డ్ ఆప్షన్, ఇంకా రెండు యూస్ చేసి ఆన్సర్ చెప్పలేదంటే ఫోర్త్ ఆప్షన్. ఇలాగా మనం ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేయాలి. ఓకేనా? ఇక్కడతో మీకు కన్ఫ్యూజన్ అనేది క్లియర్ అయిపోతుంది. ఏంటి? ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్, ఫోర్త్, ఇవి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎప్పుడు ఓన్లీ 1, సెకండ్ ఎప్పుడు ఓన్లీ 2, థర్డ్ ఎప్పుడు బోత్, ఫోర్త్ ఎప్పుడు రెండు యూస్ చేసి చెప్పలేకపోతే. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి స్క్రీన్ పైన చూడండి, మనం కొంచెం డీటెయిల్డ్గా వీటిపైన డిస్కస్ అనేది చేద్దాం. రైట్, ఫస్ట్ చూడండి, ఇప్పుడు ఏంటంటే శాంపుల్ క్వశ్చన్స్. రైట్, వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి? అంటే ఇక్కడ ఏం అడుగుతున్నాడు? ఏకి బికి వాల్యూస్ అడుగుతున్నాడు. అంటే ఏం అడుగుతున్నాడు జాగ్రత్తగా గమనించాలి. ఆన్సర్స్ దేనికి? ఏకి బికి ఆన్సర్స్ అడుగుతున్నాడు. ఓకేనా? ఏ యొక్క ఆన్సర్ ఏంటి, బి యొక్క ఆన్సర్ ఏంటి? ఓకేనా? ఏ బి ఆన్సర్స్ అడుగుతున్నాడు. ఓకేనా? ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇది ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంట? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 10. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 10. నేను ఈ స్టేట్మెంట్ 1 ఒక్కటే యూస్ చేసి ఆన్సర్ చెప్పగలనా? ఎగ్జాక్ట్ ఆన్సర్స్ కావాలి. అంటే ఏకి ఒకే ఆన్సర్ రావాలి, అండ్ బీకి కూడా ఒకే ఆన్సర్ రావాలి, మల్టిపుల్ ఆన్సర్స్ రాకూడదు. ఇక్కడ చూడండి, నేను ఏ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాను, బి ప్లేస్లో ఏమవుతుంది? 9 అవుతుంది, 2 సబ్స్టిట్యూట్ చేస్తే 8 అవుతుంది. అంటే ఒక ఫిక్స్డ్ ఆన్సర్ అనేది రావడం లేదు. స్టేట్మెంట్ ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ యూస్ చేసి నాకు ఏ బికి ఓన్లీ ఒకే ఆన్సర్, అంటే ఫిక్స్డ్ ఆన్సర్ అన్నమాట, ఆ ఒకే ఆన్సర్ అనేది రావడం లేదు. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఏ మైనస్ బి ఈజ్ 6. అంటే నేను ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ యూస్ చేసి ఆన్సర్ చెప్పొచ్చా? ఇక్కడ కూడా చెప్పలేను. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ యూస్ చేసి ఆన్సర్ చెప్పలేను, సెకండ్ స్టేట్మెంట్ కూడా యూస్ చేసి ఆన్సర్స్ అనేవి చెప్పలేను. ఆన్సర్స్ చెప్పగలను, కానీ అవి అప్రాప్రియేట్ ఫిక్స్డ్ ఆన్సర్స్ కావు. మనకేంటి? ఫిక్స్డ్ ఆన్సర్స్ కావాలి. ఓకేనా? ఇక్కడ ఏం అడిగాడు? వాట్ ఆర్ ద వాల్యూస్, అంటే ఏబి యొక్క వాల్యూస్ అడిగాడు, అంటే ఫిక్స్డ్ వాల్యూస్ ఏంటి అని అడిగాడు. రైట్, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆప్షన్ సరిపోలేదు, సెకండ్ ఆప్షన్ సరిపోలేదు. ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేసి చూడండి. రైట్, మనం ఏంటంటే ఈ డేటా సఫిషియన్సీలో మనకు ఏంటంటే ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఏంటి అంటే మనం దీన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, ఆన్సర్ వస్తుందా లేదా అంతే. దీనికి ఏకి ఫిక్స్డ్ ఆన్సర్ వస్తుందా లేదా, బీకి ఫిక్స్డ్ ఆన్సర్ వస్తుందా లేదా, అది చెప్తే చాలు. రైట్, ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ చూడండి, ఏ ప్లస్ బి ఈజ్ 10, ఏ మైనస్ బి ఈజ్ 6. ఇవి రెండు సాల్వ్ చేస్తే నాకు ఆన్సర్ అనేది ఫిక్స్డ్ ఆన్సర్ వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. కావాలంటే మీరు సాల్వ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? 2a ఈజ్ ఈక్వల్స్ టు 16 అవుతుంది. ఈ రెండు ఈక్వేషన్స్ యాడ్ చేస్తే అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 8. ఏ అనేది 8 అయితే బి అనేది ఏమవుతుంది? 2. ఏ అనేది 8 అయితే బి అనేది, రెండు ఫిక్స్డ్ ఆన్సర్స్ వచ్చాయా? ఫిక్స్డ్ ఆన్సర్స్ వచ్చాయి. ఏ బి 8 2 ఏమైనా మారుతున్నాయా? మళ్ళీ మారడం లేదు. అంటే ఈ రెండు స్టేట్మెంట్స్ యూజ్ చేసి మనం ఆన్సర్ చెప్పగలుగుతాం. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3. ఎందుకు? మనం బోత్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసి ఆన్సర్ చెప్పగలిగాం కాబట్టి. ఓకేనా? రెండు స్టేట్మెంట్స్ని యూజ్ చేసి మనం ఆన్సర్ చెప్పగలిగాం కాబట్టి ఇది ఆప్షన్ 3 అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏంటి? వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ బి? అంటే ఇక్కడ చూడండి, నాకు ఏ ప్లస్ బి వాల్యూ కావాలి. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? ఆన్సర్ అడుగుతున్నాడు. ఏ ప్లస్ బికి ఆన్సర్ అడుగుతున్నాడు. అంటే ఏ ప్లస్ బి అనేది ఒక ఫిక్స్డ్ వాల్యూ కావాలి. ఏ ప్లస్ బి అనేది ఒక ఫిక్స్డ్ వాల్యూ రావాలి.
చేంజ్ అవుతూ వేరీ అవుతూ వెళ్ళకూడదు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ ఏం అడుగుతున్నాడు, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 2. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 2 అంటే ఏ అనేది 2 కంటే బిగ్గర్. అంటే ఏ వాల్యూస్ ఏమేమి అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, 7 అండ్ సో ఆన్ ఎంతైనా అవ్వచ్చు. అంటే ఇక్కడ ఫిక్స్డ్ వాల్యూ వస్తుందా, రావడం లేదు. ఓకేనా? ఫస్ట్ స్టేట్మెంట్ ఒక్కటే యూస్ చేసి ఆన్సర్ చెప్పగలమా, లేదు. ఏ ప్లస్ బీకి అయితే అస్సలు చెప్పలేం, ఏ వాల్యూకే చెప్పలేం మనము. ఏ ప్లస్ బీకి ఏం చెప్తాం, చెప్పలేం. రైట్. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, బీ ఈజ్ గ్రేటర్ దాన్ 3 అంటే బీ అనేది 3 కంటే బిగ్గర్ అంట. అంటే బీ వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 4, 5, 6, 7, 8 అండ్ సో ఆన్ ఇంతవరకు స్టార్ట్ అవుతాయి. అంటే ఈ ఫస్ట్ స్టేట్మెంట్ని యూస్ చేసాం, సెకండ్ స్టేట్మెంట్ అలౌన్ యూస్ చేసాం, అవి రెండు యూస్ చేసాం. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఓన్లీ 1తో ఆన్సర్ వస్తుందా, రావడం లేదు. అసలు ఏ వాల్యూనే ఫిక్స్ కావడం లేదు. సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే బీ వాల్యూనే ఫిక్స్ కాలేదు. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ని కంబైన్ చేస్తే ఆన్సర్ ఏమైనా వస్తుందా, ఆన్సర్ వస్తుందా, రావడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఫిక్స్డ్ వాల్యూస్ లేవు, ఏ బి రెండు ఫిక్స్డ్ వాల్యూస్ లేవు. అంటే ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ యూస్ చేసాం, అయినా కూడా ఆన్సర్ రాలేదంటే ఏం ఆప్షన్ క్లిక్ చేయాలి ఇప్పుడు, ఆప్షన్ 4. ఎందుకంటే నాట్ సఫిషియంట్, అంటే ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా నాట్ సఫిషియంట్ అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఇది జాగ్రత్తగా గమనించాలి. ఇంతకుముందు మనం ఏంటి, వాట్ అని చూసాం. అంటే వాట్ అన్నప్పుడు ఆన్సర్ అడుగుతాడు. ఈజ్ ఏ అంటే క్వశ్చన్ని జాగ్రత్తగా గమనించండి, ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. దీనికి అర్థం ఏంటి, ఏ అనేది ప్రైమ్ నెంబరా కాదా, అంతే కదా. ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అంటే ఇది ఎలాంటి క్వశ్చన్, ఎస్ ఆర్ నో క్వశ్చన్. అంటే దీనికి ఆన్సర్ అడగడం లేదు ఇతను, ఈ క్వశ్చన్కి ఆన్సర్ అడగడం లేదు. అవునా కాదా, ఎస్ ఆర్ నో, ఈజ్ ఏ అనేది ప్రైమ్ నెంబరా కాదా, అవునా కాదా. మనం ఈ ఆన్సర్ దీనికి ఏంటి, ఎస్ ఆర్ నో. మనం ఎస్ అనేది కూడా ఆన్సరే, నో అనేది కూడా ఆన్సరే. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. రైట్. వాట్కి ఈజ్కి డిఫరెన్స్ అనేది చూడండి. ఈజ్ అన్నప్పుడు ఎస్ ఆర్ నో, ఈ రెండు ఆన్సర్స్ వస్తాయి, ఎస్ ఆర్ నో. మనం ఈ ఆన్సర్ చెప్పగలిగితే సరిపోతుంది. ఓకేనా? ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఏ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. ఏ అనేది ఈవెన్ నెంబర్ అయితే మనము ఇది ప్రైమ్ నెంబరా కాదా అని చెప్పగలమా. చూడండి, అవునా కాదా, ఎస్ ఆర్ నో, ఈ రెండు ఆన్సర్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సా, ఏ అనేది ఈవెన్ నెంబర్ అయితే ప్రైమ్ నెంబర్ అవుతుందా, అవుతుంది. చూడండి, ఒక ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏముంటుంది, 2 అనేది ఒక ఈవెన్ ప్రైమ్ నెంబర్ అవుతుంది. కానీ ఖచ్చితంగా 2నేనా, ఖచ్చితంగా 2 రావాలి. మనకేంటి, ఫిక్స్డ్ ఆన్సర్ రావాలి, ఒకటే ఆన్సర్ రావాలి. ఓకేనా? ఫిక్స్డ్ ఆన్సర్ అంటే పక్కాగా ఎస్ అంటే ఎస్, నో అంటే నో. దీని తర్వాత చూడండి, ఏ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. కాదా, ప్రైమ్ నెంబర్ అవుతుందా, ఏ కాదు. ఎలా కాదు, 2 ఒక్కటే ప్రైమ్ నెంబర్ ఈవెన్లో, దాని తర్వాత అన్నీ ఏంటి, నాన్ ప్రైమ్ నెంబర్స్. అంటే ఇక్కడ చూడండి, రెండు ఆన్సర్స్ వస్తున్నాయి, ఎస్ వస్తుంది, నో వస్తుంది. అలా రాకూడదు. వస్తే ఎస్ అయినా రావాలి, లేదా నో అయినా రావాలి. అంటే ఈ స్టేట్మెంట్ అనేది ఇన్సఫిషియంట్. ఈ స్టేట్మెంట్ని మనము ఇన్సఫిషియంట్ అని చెప్పొచ్చు. ఓకేనా? వస్తే మనకి ఏం రావాలి, ఖచ్చితంగా ఎస్ అని రావాలి, లేదా ఖచ్చితంగా నో అని రావాలి. ఇక్కడ ఆన్సర్ అవసరం లేదు, మనకు చెప్పగలుగుతున్నామా లేదా అంతే. ఈజ్ అంటే చెప్పగలుగుతున్నామా లేదా. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, ఏ ఈజ్ ఓన్లీ డివిజిబుల్ బై ఇట్ సెల్ఫ్ అండ్ 1. రైట్. ఇది చూడండి, ఈ స్టేట్మెంట్ని ఎక్కడో విన్నట్టున్నాం కదా. ఈ స్టేట్మెంట్ మొత్తాన్ని ఎక్కడో విన్నట్టున్నాం. ఎక్కడ విన్నామంటే ప్రైమ్ నెంబర్కి డెఫినేషన్ ఇది. ప్రైమ్ నెంబర్కి డెఫినేషన్ ఏంటి, ఒక నెంబర్ అనేది ప్రైమ్ నెంబర్ అవ్వాలంటే అది తనతో తాను అదే వెళ్ళాలి. అంటే డివిజిబుల్ అనేది ఆ నెంబర్తో అదే వెళ్ళాలి, అండ్ 1తో వెళ్ళాలి. ఆ రెండు కండిషన్సే. అంటే మనం ఓన్లీ సెకండ్ కండిషన్ని యూజ్ చేసి, అంటే సెకండ్ కండిషన్ మాత్రమే, ఈ ఫస్ట్ కండిషన్తో చెప్పగలుగుతున్నామా ఎస్ ఆర్ నో, కాదు. ఈ సెకండ్ కండిషన్తో ఎస్ ఆర్ నో చెప్పగలుగుతున్నామా, ఎస్ చెప్పగలుగుతున్నాం. అంటే ఏ అనేది ఖచ్చితంగా ఒక ప్రైమ్ నెంబరే అవుతుంది, ప్రైమ్ నెంబర్ కాదు. అంటే నోకి ఆన్సర్ చెప్పగలుగుతున్నామా, ఎస్ ఆర్ నో ఎస్ ఒకసారి వస్తుంది, నో ఒకసారి వస్తుందా, అలా కాదు. ఓన్లీ ఎస్ మాత్రమే వస్తుంది. అంటే ఆన్సర్ ఏంటి, ఓన్లీ 2. ఏం చేసాం మనం ఇక్కడ, ఓన్లీ 2. సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే సరిపోతుంది. ఎందుకు, దీనికి ఆన్సర్ చెప్పడానికి. అంటే ఆప్షన్ ఏంటప్పుడు, ఓన్లీ 2 అయినప్పుడు ఆప్షన్ ఏంటి, ఆప్షన్ 2 అనేది క్లిక్ చేయాలి. ఓకేనా? ఆప్షన్ 2 అనేది మనం క్లిక్ చేయాలి. ఎందుకు, ఎస్ ఆర్ నోకి చూడండి, ఈజ్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్కి, వాట్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్కి డిఫరెన్స్ అనేది ఇదే. ఓకేనా? మనం ఈజ్ అంటే ఎస్ ఆర్ నో ఆన్సర్ చెప్పాలి. రైట్. నెక్స్ట్ చూడండి, ఈజ్ ఎక్స్ అన్ ఈవెన్ నెంబర్. ఎక్స్ అనేది ఒక ఈవెన్ నెంబరా, ఎస్ ఆర్ నో. ఖచ్చితంగా ఎస్ లేదా నో, ఖచ్చితంగా ఎస్, ఏదో ఒకటి కావాలి. ఎస్ అయినా కావాలి, నో అయినా కావాలి. ఒకసారి ఎస్, ఇంకోసారి నో, అలా కాకూడదు. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఎక్స్ ఈజ్ డివిజిబుల్ బై 2. రైట్. ఇక్కడ చూడండి,
ఇది ఎక్స్ అనేది 2తో ఎప్పుడు డివైడ్ అవుతుంది? ఎక్స్ అనేది ఈవెన్ నెంబర్ అయితేనే కదా డివైడ్ అయ్యేది. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఎస్. నో అనేది వస్తుందా? నో అనేది రావడం లేదు. అంటే ఎక్స్ ఈజ్ డివిజిబుల్ బై 2. ఓకే, ఎక్స్ అనేది 2తో ఖచ్చితంగా డివైడ్ అవుతుంది, అది ప్రైమ్ నెంబర్ అవుతుంది, రైట్? ఈ స్టేట్మెంట్తో మనము ఎక్స్ అనేది ఒక ఈవెన్ నెంబర్ అని చెప్పగలుగుతున్నాం. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 8. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 8 అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి వాల్యూస్? 9, 10, 11, 12, 13 అండ్ సో ఆన్ స్టార్ట్ అవుతాయి. ఒకవేళ 9 తీసుకుంటే అది ప్రైమ్ నెంబర్ ఈవెన్ నెంబర్ అవుతుందా? నో. ఒకవేళ 10 తీసుకుంటే ఎస్. మళ్ళీ 11 తీసుకుంటే నో. 12 తీసుకుంటే ఎస్. ఇక్కడ చూడండి ఎస్ నో అలా వస్తుంది. ఇలా రాకూడదు మనకు. ఇలా అంబిగ్యూస్గా ఆన్సర్స్ ఇవ్వకూడదు. వస్తే ఖచ్చితంగా ఎస్ అని చెప్పాలి, లేదా ఖచ్చితంగా నో అని చెప్పాలి. ఇక్కడ ఓన్లీ స్టేట్మెంట్ 1, ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రం యూస్ చేసి మనం ఆన్సర్ చెప్పగలుగుతున్నాం. ఏంటి? ఎక్స్ అనేది ఒక ఈవెన్ నెంబరా కాదా అనేది ఒక ఫస్ట్ స్టేట్మెంట్నే యూస్ చేసి ఆన్సర్ చెప్తున్నాం. అంటే ఓన్లీ 1 అనేది సరిపోతుంది. అప్పుడు ఏం చేయాలి? ఆప్షన్ 1 అనేది ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1. ఓకేనా? ఇవి ఈ డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ అనేవి ఇలాగా సాల్వ్ చేయాలి. ఓకేనా?